తెలంగాణలోని గద్వాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిజా పట్టణంలోని రాయచూర్ వెళ్లే మార్గంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో విద్యుత్ ఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది పరుగులు తీశారు. ఇక మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో సమీపంలోని స్థానికులు భయోందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిపోతున్న మొత్తం ఫ్యాక్టరీ దగం పనికి రానట్లయిపోతుంది. కరెంటు సర్క్యులేషన్ అయ్యి ఫ్యాక్టరీ తగలబడింది. డ్రిప్ ఇరిగేషన్ తయారీ. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు యంత్రాలు మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఐజా టు రాయచూర్ రోడ్డులో లెఫ్ట్ సైడ్ డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీ కరెంట్ షాక్ వల్ల దగం, మంటలు చెలరేగిపోతున్న మొత్తం ఫ్యాక్టరీ దగం పనికి రానట్లయిపోతుంది. కరెంటు సర్క్యులేషన్ అయ్యి ఫ్యాక్టరీ తగలబడింది. డ్రిప్ ఇరిగేషన్ తయారీ ఫ్యాక్టరీ.